పేరు చెప్తే పారిపోయే సుశర్మం చేయించడానికి ఇంత సేప నేనే వెళ్ళుంటే వాడిని వాడి సేనని సాగుబట్టి చెవులు ముచ్చుంటేవాడిని. మా సింహబలుడు మావయ్య వీడిని 3 సార్లు ఓడించి 3 చెరువులు నీళ్లు తాగించేట. ఒకసారి ఓడించాడు ప్రభు. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. మావయ్య చనిపోయాడని ధైర్యం వచ్చింది కాబోసు ఈ సుశర్మకు. అతని కంటే ఘనుడు అతని మేనలుడు ఉన్నాడని తెలీదు పాపం. ఏమంటావు వాళ్ళ తులియా? వాళ్ళా 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 వారు కూడా యుద్ధానికి వెళ్ళారు ప్రభు. వాడా యుద్ధానిక? నువ్వు అక్కడికే సావాలా? వాళ్ళా అభయం అభయం ఏం జరిగింది? కురుసైన్యం ఉత్తరాన గోవులు తరలించకపోతుంది. ఆవులు ఆగమైపోతున్నాయి, లేక నలిగిపోతున్నాయి. తొందరపడకపోతే మందులు దక్కే తెలియదు. ఏమిటి ఈ తంత్రం? అటు సుశర్మ సేనలు, ఇటు కురుసేనలు ఒక్కసారి ముట్టడి. భయం లేదమ్మా, నేనున్నాగా. అందుకనే మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాము ప్రభు. మహారాజుల వారు మీ బల పరాక్రమాలు ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. దుష్ట శిక్షకులని, ఆర్తరక్షకులని, వంశానికి వన్నె తెచ్చేవారని. అవును, నాన్నగారు చెప్పినంత నిజం. అందులో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదు. పదండి, మేము వస్తాం. కత్తిపట్టి కళ్ళ రంగులోకి దూకితే కౌరవ సైన్యాన్ని చీల్చి చెందాడతాం. మా అస్త్ర విద్యా ప్రదర్శనానికి అవకాశం చిక్కింది. జడివానలాగా శరవర్షం కురిపిస్తాం. మందాలను విడిపిస్తాం. శత్రువులను ఛేదిస్తాం. విజయం సాధిస్తాం. ఎవరెక్కడ? రథం సిద్ధం చేయమను. సారథులంతా యుద్ధానికి వెళ్లారు ప్రభు. ఏమన్నయ్యా అలా కుంగిపోయావు? పెద్ద చిక్కే వచ్చిందమ్మా. సారథి లేకుండా రథం ఎలా నడుస్తుంది? రణం ఎట్లా సాగుతుంది? మీలో ఎవరికైనా సారథ్యం తెలుసా? మాకు ఆవులు తోలడమే తెలుసు గాని రథాలు తోలడం తెలియదు ప్రభు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక్క సారథినైనా ఊళ్ళో ఉంచిపోకూడదని అన్నగారు. ఉన్నాడు రాకుమారి. ఉన్నాడా? ఎక్కడ? అంతఃపురంలో. అంతఃపురంలో ఎవరతడు? మన నాట్యాచార్యులు. విరాట మహారాజు కుమారుడు, వీరాధి వీరుడు కౌరవ సైన్యం మీద కలబడే సమయంలో పేడి బృహన్నర సారథ్యమా? అవమానం, అవమానం. అంతఃపురం కదలకుండా ఆలమందులు వారికి అప్పగిస్తే అది అవమానమే. ఎటు చూచినా అవమానమే. ఆ సారథ్యం అంగీకరించక తప్పదు. మరి బృహన్నలు ఏమంటాడు? నేను ఒప్పించి తీసుకొస్తాను, నీవు సిద్ధంగా ఉండాలయ్యా. సరే. వారు అంగీకరిస్తారో లేదో. శిష్యురాలి మాట కాదనరు మహారాణి. కవచం తోడుకోలేని వాడు కళ్ళు వెంబడతావు బృహన్నలా? నవక్ యువరాజా, భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలమైన కౌరవ సేనావాహిని జయించటం అంత తేలికైన పని కాదు. మా శక్తి సామర్థ్యాలు తెలియక భయపడుతున్నావా బృహన్నలా? చూడు, గాంగేయుని గర్వం గంగపాలు చేస్తాను. ద్రోణాచార్యుని కీర్తి కొల్లగొడతాను. కురురాజు గుండెల్లో నిద్రపోతాను. రాధేయుని శక్తి మట్టిపాలు చేస్తాను. కౌరవ సేనా సముద్రాన్ని కలచి కలచి అల్లకాలోనం చేసేస్తాను. విజయుని మరపించే వీరుని అనిపిస్తాను. విజయుణ్ణి మరపించేటంతటి వీరుడికి సారథి కాబట్టం నాకు కీర్తే. అన్నయ్య ఏమిటి వెనక పిలుపు? పర్వాలేదులే రాకుమారా, ముందుందిగా గెలుపు. ఏమమ్మా, ఏం కావాలి? కౌరవుల తలపాగు కుచ్చులు బొమ్మ పుత్తిగలకు కావాలి. అంతే కదా, విజయలక్ష్మినే వరించి తెగల వీరుడు మీ అన్నయ్య. బొమ్మ పుత్తికలకి ఏం కొద్దువా? తప్పక నీ కోరిక నెరవేరుస్తాం. అలాగేనమ్మా, ఇదే నా వాగ్దానం. అర్జునుని రథాన్ని తోలేవన్నవే, ఇదేనా నీ సారథ్యం? ఉత్తమ జాతీయాశ్వాల చేత ఉత్తమ భరతనాట్యం చేస్తున్నావయ్యా. నాట్యాచార్య, అయ్యా, మనం వెళ్ళేది నాట్య ప్రదర్శనానికి కాదు, కౌరవుల ఎదుట మన భుజబలం ప్రదర్శించడానికి. పోనే సుకుమారులైన రాకుమారులు కొత్తగా సమరానికి పెడుతున్నారని మందగమనంతో పోనిస్తున్నాను. ఇక చూడండి. కాస్త నెమ్మదయ్యా, ఇల్లు సడలిపోతానా? భయపడకు రాకుమార. వేగం అంటే ఆగమేఘం మీద కాస్త నేల మీద పరిగెత్తిపోయా, తక్కువ ఉన్నావు. భయపడకు రాకుమార. ఈ రథవేగాన్ని భరించలేని వాడవు గురువృద్ధుల శరవేగాన్ని ఎలా సహించగలవు? అది వేరే సంగతి. యుద్ధం చేసింది నీవా నేనా? అబ్బా రబాబు రబాబు, కనిపించే మహాసముద్రం ఏమిటి? కౌరవ సైన్యం రాకుమార్. అంత సైన్యమే? వారిలో వీరాధి వీరులు ఎవరెవరో నీకు తెలుసా? తెలుసు రాకుమార్. అది వద్దు రథబాబు, రథబాబు.
బ్రతుకుంటే మళ్ళీ కొత్తగా గోవుల్ని కొనుక్కోవచ్చు. రథం మారచ్చు. ఉత్తరకుమార, కౌరవుల ముందు కండబలం చూపిస్తానని నేడు కాలిబలం చూపిస్తావా? అంతఃపురంలో ఆడవాళ్ల ముందు అన్ని ప్రగల్భాలు పలికి నేడు శత్రువులకు వెన్నిచ్చి పారిపోతావా? ఇది క్షత్రియోచితమైన కార్యమేనా? క్షత్రియోచితం కాదేమో గాని సమయోచితం మాత్రం అవును. ఇక నా వల్ల కాదు. మాటలు తడబడుతున్నాయి, గుండె దడదళ్ళాడుతుంది. ఇక రథం తెప్పువయ్యా. నా వల్ల కాదు. వీరుల మీదికి ఉరకటమే నా ఉపలాట. ఆపోయ్యా. ముమ్మాటికి ఆపను. అప్ప నీ చేతులంత తీటగా ఉంటే శత్రువుని ఎదిరించి తీట వదులుచుకో. ఇక నా వల్ల కాదు. నేను ఒక క్షణం ఉండలేను. రాకుమారా, బృహన్నర, రాకుమారా, లాభం లేదు. ఉత్తర కుమార, నా వల్ల కాదు. రాకుమారా. లాభం లేదు. రథికుని కంటే సారథే ధైర్యశాలి. ఈ ధీరువుల కౌరవులను ఓడించి గోవులను మళ్లించేది. నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు. భయపడకు ఉత్తర కుమార. వెనుకంద వేయటం రాకుమారులకు ప్రతిష్ట కాదు. పోయే ప్రతిష్ట కోసం నా ప్రాణాలు పోగొట్టుకోమంటావా బృహన్నల? నా వల్ల కాదు. నన్ను ఇంటికి చేర్చు. ఈ ఉపకారానికి నీవు కనకాభిషేకం చేస్తాను, కనకాంబరాలు కట్టిస్తాను, నిన్ను ఏనుగు నెక్కించి ఊరేగిస్తానయ్యా. మా అమ్మకి నేను ఒక్కనే. అమ్మ వాళ్ళు అబ్బరంగా పెరిగాను. నా గుండెల్లో గుర్రాలు పరిగెడుతున్నాయి. నాకు ప్రాణదానం చేయి బృహన్నల. నన్ను ఇంటికి పోనీ బృహన్నల. బెదరి వెన్ను చూపితే విరోధులు పరిహసించరా? మందను మళ్లించకపోతే పురజనులు నవ్వరా? నవ్వుతే నవ్వనే, నాకే పరుల మెప్పు కోసం ముప్పు తెచ్చుకోను. నన్ను పోనీ బృహన్నల. ఉత్తర కుమార,